బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నేను ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఉన్నాను. ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం పెద్ద ఎత్తున ధర్నా చేస్తుంది. మరి కాసేపట్లో మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. సో ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్నటువంటి ఏదైతే నిరసన కార్యక్రమం ఉందో, విద్యార్థుల మీద జరిగినటువంటి లాఠీ చార్జీకి నిరసనగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఇక్కడ ఆందోళన కార్యక్రమం చేస్తుంది బిఆర్ఎస్. మరి కొద్దిసేపట్లోనే కేటీఆర్ కూడా రాబోతున్నారు. సో ఇక్కడ యూత్ కనిపిస్తున్నారు. యూత్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చౌక్ వచ్చి వేలాదిగా, ఒక్కసారి మీరు స్క్రీన్ మీద దృశ్యాలు కూడా చూడొచ్చు, వేలాదిగా యూత్ అలాగే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరైనటువంటి బాధ్యత తీసుకోవటం లేదు, విద్యార్థులకు అండగా నిలబడటం లేదు, కేంద్ర మంత్రుల మీద మాట్లాడటం లేదు అని చెప్పి బిఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నేను ఉప్పల్ నుంచి వచ్చారు. సో ఏంటి ఈ ధర్నా జరుగుతోంది? ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది. ఈ రోజు బిఆర్ఎస్ విద్యార్థి విభాగం కూడా ఆందోళన చేస్తుంది. సో మీరు ఏం చెప్తారు ఈ సందర్భంగా? ఈ రోజు 3 పేపర్ లీక్లు అయినాయి 3 సంవత్సరాలలో. నీట్ పేపర్ లీక్లు, ఒక్కదానికి కూడా అకౌంటబిలిటీ లేదు. ఈ రోజు మేము స్టూడెంట్స్ కాకపోవచ్చు, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, మా పర్సనల్ లైఫ్స్ మాకున్నాయి, కానీ స్టూడెంట్స్ కొట్లాడుతున్నారు ఎందుకోసం? మా నెక్స్ట్ జనరేషన్ కోసం. ఆ నెక్స్ట్ జనరేషన్ లో రావాల్సిన అకౌంటబిలిటీ కోసం ఆ స్టూడెంట్స్ చేస్తున్న నిరసనలకి మేము మద్దతు తెలపడానికి మేము ఇక్కడికి వచ్చాం. ఓకే, అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పారు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాం, ఆల్రెడీ లీక్ చేసినటువంటి నిందితుల్ని అరెస్ట్ చేస్తాం, ఇవన్నీ చెప్పారు. సో అర్ధరాత్రి కూడా ఒక వీడియో రిలీజ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది, విద్యార్థుల నిరసన విరమించండి అని చెప్పి కోరారు. దీన్ని ఏమంటారు? మా డిమాండ్ ఏంది? రిజైన్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే గానీ మాకు న్యాయం దక్కదు అన్న ఉద్దేశంతో స్టూడెంట్స్ నిరసన తెలుపుతున్నారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తే మేము ఇక్కడికి వచ్చినాం. అంటే ఆయన ఒక్కటి రిజైన్ చేస్తే సమస్య మొత్తం క్లియర్ అయిపోద్దా? రిజైన్ చేస్తే ఆయన రిజైన్ చేస్తే ఆయన పదవిలో ఉన్నంత వరకు న్యాయం దక్కదని మేము నమ్ముతున్నాం. సో అది మెయిన్ డిమాండ్. అయితే కేంద్ర మంత్రి రిజైన్ చేయాల్సిందే. ఆయన రిజైన్ చేస్తేనే విద్యార్థులకు న్యాయం దక్కుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా భవిష్యత్తులో ఇలాంటి లీకులు కాకుండా జాగ్రత్తగా ఉంటుంది. ఆయన డిమాండ్ కి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఇక్కడ వచ్చినటువంటి బిఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా చెప్తా ఉన్నారు. సో ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా మనకు కనిపిస్తోంది. మరి కొద్దిసేపట్లోనే కేటీఆర్ ఇక్కడికి రాబోతున్నారు. పోలీసు బందోబస్తు పెరుగుతోంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసనల కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఘర్షణ పూరిత వాతావరణం కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు అయితే ఇక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో మరికొంతమంది ఇక్కడ యూత్ ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో బ్రదర్, ఎక్కడ నుంచి వచ్చారు? ఇక్కడ హైదరాబాద్ అండి. హైదరాబాద్. సో ఏంటి, ఏం చెప్తున్నారు ఈ ధర్నాలో? మా డిమాండ్ ఒకటే అండి. ఫస్ట్ థింగ్, అకౌంటబిలిటీ తీసుకోవాలి. అకౌంటబిలిటీ సెంటర్ అస్సలు తీసుకోవట్లేదు. ఫండమెంటల్ రైట్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనేది మా ఫండమెంటల్ రైట్. ఢిల్లీలో జరిగే జంతర్ మంతర్ లో జరిగే ప్రొటెస్ట్ ని అటు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాపగేండా అని చెప్పేసి అని విద్యార్థులపై జరిగే అత్యాచారాన్ని మేము ఖండిస్తున్నాం. ఒకటి మా డిమాండ్ ఒకటి, అకౌంటబిలిటీ తీసుకోవాలి. నీట్ పేపర్ కి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. ధర్మేంద్ర ప్రధాన్ గారు ముఖ్యంగా ఆన్సర్ చెప్పాలి. వేరే ఎవరెవరో మినిస్టర్ చెప్తుంది కానీ ఆయన వచ్చి ఒక్క మాట కూడా ఎందుకు చెప్పట్లేదు? అది మా మేజర్ డిమాండ్. స్టూడెంట్స్ ముందు వచ్చి అసలు ఎందుకైంది ఏమైందని ఒక మాట చెప్తారే కదా, చెప్పకుండా ట్విట్టర్ లో ట్వీట్ చేస్తే ఇక్కడ సమాధానం ఎక్కడ? అర్ధరాత్రి ప్రధానమంత్రి మోదీ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశాము, చర్యలు తీసుకున్నాం, భవిష్యత్తులో ఎలాంటి పేపర్ లీక్ కాకుండా పార్లమెంట్ లో బిల్లు పెడుతున్నా ఉన్నారు. అన్ని మాటలు చెప్తే ఎవరైనా మాటలు చెప్తారు. అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అని చెప్తారా? ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనే సిస్టమ్ ఇప్పటి నుంచి కానీ ఎప్పటి నుంచో ఉంది. అట్లా అని చెప్పి క్రైమ్స్ ఏమైనా తగ్గినాయా? జ్యుడిషియల్ లో ఇప్పటికే ఎన్నో కోట్లలో కేసెస్ పెండింగ్ ఉన్నాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ తీసుకొచ్చినంత మాత్రాన నిజంగా సొల్యూషన్ వస్తారనే నమ్మకం మాకు లేదు. మాకు ఒకటే కావాలి, నీటి యొక్క లీక్ ఎవరైతే బాధ్యులో వాళ్ళే చర్యలు తీసుకోవాలి.
సిస్టమ్ లోనే ఇంకా ఫెయిలియర్ ఉండక పుట్టింది ఒక మార్గాకో తీసుకొస్తారంటే మేము ఎలా నమ్మాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మాకొకటి ధర్మేంద్ర ప్రధాన్ గారు ముందుకు వచ్చి చెప్పాలి. ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ ఎప్పుడు చెప్పింది ప్రైమ్ మినిస్టర్ గారు ఇప్పుడు చెప్తున్నారు ఇన్ని రోజుల ప్రొటెస్ట్ కి ఎంతో మంది సూసైడ్ అయిన తర్వాత ఇప్పుడు చెప్తున్నారు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని అంటారు. అసలు ఈ సిస్టమ్ అంతా బాగుంటే అసలు లీక్స్ ఎందుకు అవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మా మేజర్ డిమాండ్. మా డిమాండ్ ఒకటి, ఫస్ట్ థింగ్ ప్రాపర్ అష్యూరెన్స్ ఇవ్వాలి. మా స్టూడెంట్స్ యొక్క డిమాండ్స్ వాళ్ళు వినాలి. ఈ రోజు సిజేపీ మీటింగ్ చర్చలకు పిలిచారు. సో ఈ రోజు కేంద్ర మంత్రి రిజైన్ కి ఏమన్నా సమ్మతం వస్తుందని మీకు అనిపిస్తుందా? నమ్మకం ఉందా? నమ్మకము అంటే ఒకటే అని చెప్పేది, రాజకీయ నాయకులు ఎప్పుడు నమ్మలేము. ఫస్ట్ అది ఒకటి చెప్తారు, రేపు ఇంకో మాట చెప్తారు. ఇదే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒడిశా టైంలో వాళ్ళు విద్యార్థి నాయకుడు ఉన్న టైంలో ఒక క్వశ్చన్ పేపర్ లీక్ అయితే వాళ్ళు 1500 స్టూడెంట్స్ తో ఒక ప్రొటెస్ట్ ఆర్గనైజేషన్. అదే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇప్పుడు స్టూడెంట్ లీక్ అయితే ఎందుకు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు? మా డిమాండ్ రిజిగ్నేషన్ చేస్తా, మాకైతే నమ్మకం అస్సలు లేదు. ఒకటే డిమాండ్ ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు మీడియా ముందు వచ్చి క్షమాపణ చెప్పాలి. ఆయన రాకపోతే ఏంటి? ఆయన రిజైన్ చేయకపోతే ఏంటి మీ నెక్స్ట్ కార్యాచరణ? ఆయన ఆ యొక్క ఈ పోరాటం ఇక్కడితో ఆగదు. ఇలాంటి పోరాటాలు చేస్తూనే ఉంటాం. ఫండమెంటల్ రైట్, ఇది ఒక డెమోక్రసీలో ఇంకా ముందు చేస్తూనే ఉంటాం. ముందు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. అది డెఫినెట్ గా ఇక్కడ ఉన్నటువంటి యూత్ అదే ఆందోళన చేస్తా ఉన్నారు. మా డిమాండ్ యూత్ చెప్తా ఉన్నారు. ఒకసారి ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రిజల్ట్ డిక్లేర్డ్ సబ్జెక్టు అకౌంటబిలిటీ ఫెయిల్ అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది, స్టూడెంట్ సేఫ్టీ ఫెయిల్ అయిపోయింది. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తావా లేదా అని చెప్పి చాలా స్పష్టంగా చాలా బలంగా ఇక్కడ ధర్నా చౌక్ లో ఉన్నటువంటి యూత్ పరిస్థితి.